నమస్కారం అండి. మనం ఇప్పుడు ఇచ్చాపురపు రామచంద్రం గారు రాసిన శ్రీమతికి బహుమతి అనే కథను విందామా? ఆరు బయట పారిజాతం చెట్టు పక్కన మడత మంచం మీద మేనువాల్చి కనులు మూసుకున్నా దయానిధికి నిద్ర రావడం లేదు. ఎలా వస్తుంది? ఆవిడ రాలేదుగా. అలవాట్లు ఒకంతట పోవు, కనీసం కొన్ని. నీవు రావు నిదుర రాదు. దూరం నుండి పెళ్లి మైకులోంచి కాబోలు చక్కని చిలిపితనాల మూట. ఈ సినీ కవులు అఖండులు. ఎలాంటి విషయాన్నైనా సభ్యంగా, సుందరంగా, కొంటెగా కవిత్వం అల్లగల చతుర్లు. పాట. అవును, పెళ్ళికి మైకులు ఎందుకో? ఒకరి మాట ఒకరికి వినపడకుండా. తన పెళ్ళికి మైకులు లేవు, అయినా పెళ్ళంటేనే సందడి. మళ్ళీ ఈ గోల దేనికి? ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే తనకెంతో నచ్చే పాట. అర్ణవం అన్న పదం తనకెంతో ఇష్టం. అర్ణవం, అంబరం. ఇక నిద్ర ఎలాగూ వచ్చేటట్టు లేదని కళ్ళు తెరిచేశాడు. ఆకాశం విశాలంగా పరిచిన తెలినీలపు తెరలా ఉంది. అక్కడక్కడా తెల్లటి మబ్బు తెరలున్నా. చందమామ వృత్తలేఖినితో గీయబడినట్టు గుండ్రంగా ఉన్నాడు పొన్నమేని కాబోలు. కృష్ణుడు వెన్న రాసుకున్నాడని తానేమో జున్ను పులుముకున్నాడా అన్నట్టు గోధుమ రంగు దాల్చాడు. అర్ణవం అంతులేని లోతైతే ఆకాశం అందనంత ఎత్తు. సాగరంలో మేలిమి ముత్యాల మిలమిలలు, గగనంలో నక్షత్రాల మిణుకు మిణుకులు. అంబుది ఆకాశము రెండూ విశాలాలే, అనంతాలే. సాగర గగనాలు రెండు ఆలోచనా స్ఫోరకాలే భావుకులకి, రచయితలకి. వేసవి వెన్నెల మల్లెపువ్వులా ఉంది. చక్కగాను, చల్లగాను, మనోహరంగానూ ఉంది వాతావరణం. రాత్రి ముదురుతోంటే చంద్రుడు తెల్లనవుతూ వెన్నెల చిక్కబడుతోంది. ఏ పక్షి పిల్లో కొత్తగా నేర్చుకుంటుందేమో పక్షికోత. వేళకాని వేళ దయానిధి త్రుళ్ళిపడ్డాడు. జపం విడిచి లొట్టల్లో పడ్డట్టు ఆవిడ కోసం ఎదురుచూస్తూ ఆలోచనల్లో పడిపోయాడా ఆకాశం చూస్తూ? ఎంతసేపటి నుంచి? అతను ఆలోచనాలోకం నుంచి ఇహలోకంలోకి వచ్చి మంచం మీదే పక్కకు తిరిగి చూశాడు. అవంతి చాప మీద వెన్నెల పడుతూ ఆమె నొసటి మీద మెరుస్తున్న స్వేదముత్యాలు. అవి కేవలం చెమట బిందువులు మాత్రమే కావు, పగటి చాకిరీకి ప్రతిరూపాలు. కనులు మూసుకుని పడుకున్నాక కూడా వదలనంత విపరీత శ్రమాచిహ్నాలు. ఆమె ముఖం వాడిపోయి వడలిపోయి. కారణం? కొంతమేరకే వయోధర్మం, ఎక్కువ మేరకు అవిశ్రాంత శ్రమ వలన. అతనికి బాధేసింది. హృదయం ఆర్ద్రమైంది. అవంతి పెళ్ళప్పుడు ఎలా ఉండేది? ఎంత అందంగా ఉండేది! ఆమె అందం చూసి అప్రతిభుడైపోయి పెళ్లి చూపుల్లోనే అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆలస్యం కాకుండా ఆమె తన అర్ధాంగైపోతే ఎంత బాగుండును అని వివేకం మరచి వెర్రివాడైపోయాడు తను. అంతటి అందగత్తె ఇప్పుడు ఎలా ఉంది? సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి జైలు గది లాంటి వంటింట్లో వేడి ముందు మాడుతూ, మగ్గుతూ, వాడుతూ అవిశ్రాంత శ్రమలో విరామరహిత చాకిరిలో పడి నలిగిన మనిషి ఇలా కాక మరెలా అవుతుంది? మొదట ఎంత సుందరైనా ఆమె స్త్రీ కనుకనేనా ఇంత కఠిన శిక్ష? ప్రపంచంలో అత్యధికంగానూ అతి దారుణంగానూ దోచుకోబడేది స్త్రీ. ఆమెను అలా దోచుకునేవారు పురుషులు, సాటి స్త్రీలు కూడా. ఆ పైన ప్రకృతి కూడా ఆమె పాలిట పరమశత్రువే. సృష్టి భారమే ఆమె మీద వేసింది. నవమాసాల మోత, ప్రసవ వేదన, పిల్లల పెంపకం ఓ మహాయజ్ఞమే. జీవితంలోని అధిక భాగాన్ని తినేసే బాధ్యత. ఇక్కడికి చాలనట్లు ఇంటి పనులు, వంట పనులు, ఇస్త్రీ పనులు, బజారు పనులు ఎన్నో, ఇంకెన్నో. సుకుమారైన ఆమె ఇంత శ్రమకు ఓర్వగలదా అన్న ఆలోచనే ఉండదు. ఇంటిలో మొట్టమొదట లేచేది గృహిణే, చిట్ట చివరకు పడుకునేది ఆమె. అందరికీ వడ్డించిన తర్వాత అడుగున మిగిలినవి తినేది ఆమె. మిగలకపోతే పస్తుండేది ఇల్లాలే. స్త్రీ ఎంత దయనీయ! అతని హృదయం ఆర్ద్రమైంది. మంచం దిగి దగ్గరగా నిలుచుని ఆమెనే చూడసాగాడు కొత్తగా. చాప మీద అవంతి.
ఇదొక బాధ. ఎంత చెప్పినా వినదు. ఆమె చాపపరుచుకుని పడుకుని ఉండగా తాను మంచం మీద హాయిగా పడుకునేందుకు తనకు మనసొప్పదు. అలా అని చెప్పినా వినిపించుకోదు. పైగా అదే తన స్థానం అంటుంది. అలాగే తన సుఖం అంటుంది. ఏమిటో పడుతున్న శ్రమంతా చాలనట్టు ఈ శిక్ష కూడా ఎందుకు తనకి తానే విధించుకోవడం? ఇవాళ మనవడి జన్మదినమని కోడి కూయక ముందే లేచింది. అప్పటి నుంచి పిండి వంటలు ఒకటే చాకిరి. కోడలేమో సీతాకోక చిలుకలా అలంకరించుకుని పార్టీ అతిథులు అంటూ షోకు తిరుగుళ్ళు. ఈవిడే ఇదిగో ఇంత వేళయ్యాక పడక చేరింది. ఎందుకు శ్రమపడాలి అవంతి తలకు మించి? కష్టం కొంత కోడలికి పంచొచ్చుగా. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నది నీ చోపమే అయినా మనవడి జన్మదినానికి మా అమ్మగారెందుకు గుండాపిండి అయిపోవడం? ఒట్టి అమాయకురాలు, సుఖపడ నేర్వనిది. భగవంతుడే కాపాడాలి. అలసట, చెమట ముత్యాలు అయినా అదో అందంగా. అతను జాలిగాను ప్రేమగాను ఆ చెమట నద్దాడు, శిరసు నిమిరాడు. ఆ స్పర్శకేమో కళ్ళు తెరిచిందామె. కంగారు పడింది. మీరింకా పడుకోలేదు? తాను లేచి కూర్చుంది. అతనికి కొంచెం కోపం వచ్చింది. నేను పడుకోకపోతే నువ్వెందుకు లేవడం? ఆ ప్రశ్న వినిపించుకోనట్టే అడిగింది దమయంతి. మంచినీళ్ళు కావాలా? నాకు దాహంగా ఏమీ లేదు. తలనొప్ప? అమృతాంజనం మర్దనా చేసేదా? అబ్బా, మూలిగింది అతని మనసు. ఓ స్త్రీ, నీకింత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? తలనొప్పి కాదా, కాళ్ళ పీకులా? వంశీ పుట్టినరోజే అయినా మీరు అటు ఇటు తిరిగి తెగలిసిపోయారు. వద్దన్నా వినరాయే. పడుకోండి, పాదసేవ చేస్తాను. తల బద్దలు కొట్టేసుకోవాలనుకున్నాడు అతను. అవంతి ఎంత స్త్రీ అయినా, భర్త అంటే ఎంత ప్రేమైనా మరీ ఇంత ఇదే? ఎంతసేపు ఎదుటి మనిషి గురించే తప్ప తన గురించి తాను కొంచెమైనా చూసుకోదే? పగలంతా రెక్కల ముక్కలు చేసుకుని ఒళ్ళంతా ముద్దై పడుకున్న తానేమో నిద్ర చెడగొట్టుకుని గుండ్రాయిలా ఉన్న భర్తగాడికి పాదసేవలు పవళింపు సేవలు చేయటానికి సిద్ధమవుతుందా? నిద్ర పాడు చేసినందుకు గెట్అవుట్ అనకుండా. మంచితనానికైనా త్యాగాలకైనా పతిభక్తికైనా ఓ హద్దు పద్దు, అర్థము పర్థము ఉండొద్దు. ఉదయం నుంచి ఒళ్ళు హోనం చేసుకున్నదేమో తన, కాళ్ళు పట్టించుకునేదేమో నేనా? ఏమిటా ఉద్దేశం? తనేమైనా ఆర్ద్రతా హృదయము లేని రాక్షసుడు అనుకుంటుందా? ఎదుటి మనిషి పరిస్థితికి స్పందించలేని బండవాడు అనుకుంటుందా? చూడవంతి, నేను మనిషినే, శిలను కాను. కష్టము సుఖము గమనించలేని కఠినాత్ముడిని కాను. నీకు నా మీదున్నంత ప్రేమ నాకు నీ మీద లేదని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నాకు మనసుంది. జాలి, ధర్మము, ప్రేమ, అనురాగము ఉన్నాయి. ఉద్వేగంగా అన్నాడు. ఆమె అయోమయంగా చూస్తూ, బీపీ మాత్ర తెచ్చేదా అడిగింది. నాకు బీపీ రాలేదు. మొండిగా ఉంది అతని కంఠం. నిద్ర మాత్ర? అవంతి చికాకు పట్టలేకపోయాడు. అలాంటి ఆరాలు ఆపేయి. ఎంతసేపు నా అవసరాలు, నా ఆనందము, నా క్షేమము, నా భద్రత, నా సుఖము, నా జీవితము అంతేనా? నీ గురించి చూసుకునేదేమీ లేదా? ప్రేమగా కోప్పడ్డాడు. కంఠం ఎంత కరుకుగా ఉన్నా దానిలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న అనురాగానికి ఆమె ఆనందపడిపోయి, నా గురించి నేనెందుకు చూసుకోవడం? భగవంతుడు, భర్త మీరున్నారుగా నవ్వేసింది. అయితే నేను చెప్పినట్టు వింటావా? విననిది ఎప్పుడు? ఏది? అది కాదు, ఏదో అనబోయాడు దయానిధి. అర్ధరాత్రి అంకమ్మ శివాలని ఇప్పుడు అవన్నీ దేనికి? కానీ కళ్ళు మూసుకు పడుకోండి. ఇప్పటికే చాలా వేళయింది. వేళపట్టున నిద్రపోకపోతే అసలే మీ ఆరోగ్యం మంచిది కాదు. మళ్ళీ తన గురించే తపన. ఏమిటీమే? ఆడవాళ్ళంతా ఇంతేనా, లేక అవంతి ఎక్కడి నుంచైనా ప్రత్యేకంగా ఊడిపడిందా? రెండు వైపులా దహించుకుపోతూ తన వారికి వెలుగునిచ్చే కొవ్వొత్తి కావడం నీకు సరదా ఏమో, కానీ అలాంటి త్యాగాలు భరించడం మాత్రం నాకు దుర్భరం. నిష్ఠూరంగా ఉంది కంఠం. నిద్రపోండి, వేడుకుంటున్నట్లే అంది అవంతి. నాకు నిద్ర రాదు, నువ్వు పడుకో
లేచి వెళ్ళబోయాడు. మీరు నిద్రపోకుండా నేనెలా పడుకునేది? అమాయకంగా చూసి, అయినా ఎందుకు రాదు మీకు నిద్ర? వేళ ఏమైనా తక్కువైందా అడిగింది. ఆలోచనలు అన్నాడతను ముక్తసరిగా, ఆమె ప్రేమకు కోపం పెరిగిపోతుంటే. అవంతి పాతకాలపుదే కావచ్చు, పతివ్రతే కావచ్చు, కానీ కట్టుకున్నవాడికి మరీ ఇంత నీడగా మారిపోవాలా? తన సుఖదుఖాలను కూడా విస్మరించేంత. దేని గురించి? ఇప్పుడేమొచ్చిందని? గొంతులో భయం. నీ గురించే. విస్మయంగా చూసింది. నా గురించేముంది తల బద్దలు కొట్టుకుని ఆలోచించటానికి? నువ్వు గమనించలేదు నీ పనిలో బడి. కానీ ఇవాళంతా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ఎంత శ్రమపడ్డావు ఒంటి చేత్తో వంటలన్నీ చేసి. మాటల నిండా మమత, ప్రేమ. ఆడదానికి వంట శ్రమేమిటండి? చిన్నపిల్లవాడిని చూసినట్టే చూసింది. అమాయకుడిలా చూసింది చిరునవ్వుతో. ఏం మనిషి? ఈమె మనిషేనా లేక విశ్రాంతి అవసరం లేని మరా? నేను ఎల్లుండి గురించి ఆలోచిస్తున్నాను. ఏముంది ఎల్లుండి ప్రత్యేకత? దెబ్బతిన్నట్టు చూశాడు దయానిధి. ఎల్లుండికి ప్రత్యేకత ఏమీ లేదు. రెట్టించాను. ఏమో బాబు, నాకేమీ తట్టడం లేదు తేలిగ్గా అనేసింది. జాగ్రత్తగా ఆలోచించు. ఏమో, ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు తట్టడం లేదు. భగవంతుడా, ఎల్లుండి పుట్టినరోజు. బాగుంది, కిందటి నెలలోనే అయిపోయింది మీ పుట్టినరోజు. మర్చిపోయారా? మరపు నాకు కాదు, నీకు. ఎల్లుండి పుట్టినరోజు నాది కాదు, నీది. ఎల్లుండి నా పుట్టినరోజా? మీరు గుర్తుపెట్టుకున్నారా? దాని గురించి అయితే ఆలోచించటానికేముంది? అయినా 60వ ఏట అగ్గిగండం అన్నట్టు నాకింకా పుట్టినరోజులు బాలసారెలు ఏమిటి? నా పుట్టినరోజుకెందుకు అంత హడావిడి చేశావు? తలంటూ, కొత్త బట్టలు, సేమియా పాయసం, వడలు, ఎంత వద్దన్నా వదిలేవా? మీరంటే మగవారు. భారంగా నిట్టూర్చాడాయన. మానవులంతా ఒకటే సృష్టి. ఆ సృష్టిని కొనసాగింపబడేందుకని స్త్రీ పురుష లింగభేదం కల్పించబడినా స్త్రీ పురుషులిద్దరూ మౌలికంగా మానవులే. ఈ ప్రాథమిక సత్యాన్ని గమనించకుండా అవంతి స్త్రీ అయిన తనను తాను అల్పంగా చూసుకుంటూ మగవాడైన తనను అందలం ఎక్కిస్తోంది. ఎందుకని స్త్రీ ఇంత ఆత్మన్యూనతాభావానికి అలవాటు పడిపోయింది? తాను మగవాడి కంటే తక్కువనే భావాన్ని నరాల్లో ఎందుకు జీర్ణింపజేసుకుంది? ఇందుకు కారకుడు పురుషుడేనా? అదే అయితే మగాడు యుగ యుగాలుగా, తరతరాలుగా తాను స్త్రీ పట్ల ప్రదర్శిస్తూ వచ్చిన ప్రవర్తనలోని అమానుషత్వానికి, అన్యాయానికి సిగ్గుతో ఎంత తలవంచుకోవాలి? నువ్వంటే స్త్రీవి, గొప్ప చేస్తున్నట్టు అన్నాడు. మతి పోలేదు కదా ఈ మనిషికి అన్నట్టు చూసింది. అందుకు రోషం వచ్చినా మనసులో నీకు అర్థం కాదులే అనేసుకుని, నీ పుట్టినరోజుకి ఒక అద్భుతమైన కానుక ఇవ్వాలనుకుంటున్నాను ఊరిస్తున్నట్టు అన్నాడు. ఏమిటి? కానుకలన్నా బహుమతులన్నా ఎవరికైనా, ఏ వయసు వారికైనా సరదా. ఊహించు చూద్దాం. చీర? పెళ్ళిళ్ళకి, పెద్ద పండగలకి, పీటల మీదకి కొంటూనే ఉన్నావు కదా, కొత్త ఏముంది అన్నాడు. మనసులో నీ చీరల పిచ్చి దొంగల దోల. ఎన్ని చీరలున్నా చాలవు, అచ్చం ఆడదాని అనిపించుకున్నావు కదే అని విసుక్కుంటూ. నగ ఏదైనానా? గాజులు చేయిస్తారా బంగారానివి? ఓసి నీ తెలివి బంగారంగాను, నీ ఒళ్ళే బంగారం, నీకింకా నగలెందుకే? నగల వ్యామోహం నీకెప్పుడు పోవునో అని లోపల చిరాకు పడుతూ, అపురూపమైన కానుకంటున్నాగా అన్నాడు ఇంకా ఆలోచించమన్నట్టు. ఆమె ఆలోచనలో పడింది. ఏమై ఉంటుంది ఈయన ఇయ్యబోయే బహుమతి? 60 ఏళ్ళు వచ్చాయన్న మాటే గాని ఈయన ఇంకా బాలాకుమారులు ఒట్టి చిలిపి. ఆ మధ్య శ్రావణ మంగళవారానికో వరలక్ష్మి వ్రతానికో పసుపు నలుచుకుని, తలంటుకుని, పట్టుచీర కట్టుకుని, తల నిండా పువ్వులు, నుదుటి నిండా బొట్టు పెట్టుకుని పాదాలకు నమస్కరిద్దామని వంగబోతుంటే అలాగే 2 చేతులా పదవి పట్టుకుని చటుక్కున కౌగలించుకుని బొగ్గ మీద ముద్దు పెట్టేసుకున్నారు. చిటికలో చేసేశారా చిలిపి పని.
పైగా ఘనకార్యం చేసినట్టు గడుసు నవ్వు ఒకటి. అంటారు, నిన్ను చూస్తుంటే పెళ్లి రోజు గుర్తుకొచ్చి ఒక్కసారి ప్రేమ వరదలై పొంగి కట్ట తెంచుకుంది. నేనేం చేయను? నయమే, కోడలు చూడలేదు కానీ చూస్తే ఏమవును? షష్ఠి పూర్తి చేసుకున్న ఆయన, షష్ఠి పూర్తికి దగ్గరవుతున్న తను ఈ వయసులో పట్టపగలు అలా ఎంత దంపతులైనా ఏమనుకుంటారు ఎవరికంటైనా పడితే? నిజం చెప్పొద్దు, తనకి బాగానే ఉందా సరసం. మూలన పడిన వీణ మళ్ళీ తీగలు సవరింపబడి రాగాలు ఆలపించినట్టు. కానీ ఎంత భర్త అయినా పట్టపగలు అంత బరితెగింప బాగుంటుందా? లోకం హర్షిస్తుందా అని ఆలోచించొద్దు. 10 మందికి చెప్పవలసిన వయసు కానీ ఒకరి చేత చెప్పించుకోవలసిన వయసు కాదే. హవ్వా, ముందు వెనక చూడకుండా ఎంత కొంటెతనం! ఇంకో నిమిషం అక్కడ నిలబడితే ఇంకెక్కడికి తీసుకువెళ్తారో అని భయమేసి పాదాభివందనము, వరలక్ష్మి వ్రతము, పాదపూజ అన్నీ మరిచి లోపలికి వెళ్ళిపోయింది. కొంపదీసి అలాంటి కానుక కాదు కదా, ఏ తీయని ముద్దో కమ్మని కౌగిలో కాదు కదా. ఏదో ఎంతకైనా తగినవారే. ఆయనకే మగమహారాజు, ఏమైనా చేయగలరు. అలాంటి కానుకలు బహుమతులు అయితే నలుగురిలోనూ వద్దండి అని బతిమాలుకుని దండం పెట్టేయాలి. మెల్లగా అడిగింది వినపడి వినపడకుండా, ప్రేమగా ఓ ముద్దు కాదు కదా మీరివ్వబోయే కానుక అని. అవి అప్పుడప్పుడు ఇస్తూనే ఉన్నానుగా. నిజంగా అవి అపురూపాలే, అందమైన బహుమతులే. కానీ నేనివ్వబోయేది అపూర్వమని ఖచ్చితంగా అనలేను. కానీ నాకు నీకు తెలిసిన మేరకు మన కుటుంబాలలో ఏ భర్త భార్యకి ఇవ్వనిదే అనుకుంటున్నాను. ఊరిస్తున్నట్టే అన్నాడు. ఊహించు చూద్దాం అని కవ్విస్తున్నట్టే చూశాడు. ఏమిటబ్బా అంత అద్వితీయము అపురూపము అయిన కానుక? తాజ్మహల్ కాదు కదా. నోరు జారింది. నీ మీద నాకెంత ప్రేమ ఉన్నా నేను మధ్యతరగతి మనిషినే తప్ప షాజహాన్లా చక్రవర్తిని కాను మరో తాజ్మహల్ కట్టించడానికి. అదీ కాక నా ఉద్దేశం ఏమిటంటే తాజ్మహల్ లాంటివి చరిత్రలో నిలిచిపోవడానికి తప్ప నిజ జీవితానికి అంతగా పనికిరావు. నా ఆలోచనలు అలాగ సాగవు, సాగలేదు. నీకివ్వాలనుకున్న బహుమతి నిన్ననో మొన్ననో అనుకున్నది కాదు, ఎన్నాళ్ల నుంచో ఆలోచిస్తున్నది. నిజానికి ఎన్నేళ్ల నుంచో అని చెప్పాలి. ఆమె ఆశ్చర్యపోయింది. భర్తకు తన మీద చాలా ప్రేమని తెలుసు, కానీ తనకివ్వబోయే కానుక గురించి ఏళ్ల తరబడి ఆలోచన చేశారా? అయితే అది ఖచ్చితంగా సామాన్యమైనదై ఉండదు. తాను చెప్పినవేవి కాకపోతే ఏ బదరీనాథ్కో, హృషికేశ్కో, హరిద్వారానికో తీర్థయాత్ర తీసుకువెళ్తారేమో అనుకుంది. ఈయన మాటలను బట్టి చూస్తే అది కాదనే అనిపిస్తోంది. ఈయనెప్పుడూ ఇంతే, ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. ఇన్నేళ్ల నుంచి కాపురం చేస్తున్న తనకే అంతుపట్టదు ఆయన అంతరంగం. మొన్నటికి మొన్న ఆ వేళ ఎందుకో ఇంట్లో పని ఎక్కువగా ఉంది. ఎందుకో ఏమిటి, ఆవకాయ పెట్టడం. ఆ పైన ఎవరో అతిథులు వస్తారన్నాడు అబ్బాయి. అందుకని వంటలు, పిండి వంటలు కూడా ఎక్కువే చేయవలసి వచ్చి తడిసి మోపెడైంది. తను అంత కష్టపడటం చూడలేకపోయారో ఏమో. అంత పని నువ్వే చేయకపోతే కొంత కోడలికి ఇవ్వరాదు అనేశారు వెనక ముందు ఆలోచించకుండా. ఆయనకే ఒక్క మాట అనేసి ఊరుకున్నారు. ఆయన వెనుక ఎంత రాద్ధాంతం జరిగిందో తెలుసా? ఆయనకే ముసలాళ్ళకి పెళ్ళామంటే ముద్దే, ఒంటి మీద ఈగ వాలనీరు. తన భార్య కష్టపడకూడదు, కోడలు దొరికింది కదా తేరగా అంటూ మూతి 3 వంకర్లు తిప్పుతూనే ఉంది రోజంతా. చెప్పుకుంటే సిగ్గుచేటు, కొంప కంపు. చెప్పరు? బతిమాలుతూ అడిగింది. చెప్పను, చేసి చూపిస్తాను, చూద్దూ గాని. ఎల్లుండి వరకు ఎదురు చూడు నవ్వాడు. నాకు నిద్ర పట్టద్దా? పడుకున్న దాన్ని లేపి మెదడులో పురుగును పడేశారు. మహాబాగా పడుతుంది నిద్ర. ఎలా? మైకుగోల ఆగిపోయింది. నాకు నిద్ర వస్తోంది. మహాపతివ్రతవు కదా, నేను నిద్రపోతే నీకు నిద్ర వచ్చేస్తుంది.
ఎగతాళి. ఒక్కొక్కప్పుడు ఆయన ఎంత మొండికేయగలరో అనుభవపూర్వకంగా తెలుసుకున్న అవంతి ఇంకేమీ మాట్లాడలేదు. నిద్రకు ప్రయత్నం చేసుకోసాగింది. ఊరించి ఎట్టకేలకు వచ్చింది ఆ ఎల్లుండి. రావలసిన రోజు, ఎదురు చూసిన రోజు. సాయంత్రం కోసం కాబోలు ఉదయం నుంచి హడావిడి. తెల్లవారుతుండగా కొడుకు కోడలు విశాఖపట్నం నుంచి, కూతురు అల్లుడు శ్రీకాకుళం నుంచి దిగారు ఒక్కసారే. వాళ్ళని చూసి అవంతికి ఆనందమూ అయింది, ఆశ్చర్యమూ అయింది. వాళ్ళని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకుండా వీధిగేటు దగ్గరే వారు మంతనాలు. అప్పుడే వదిలారు వారు. వీళ్ళని ఎందుకు వచ్చారో సూటిగా కాకుండా మాటల్లో పెట్టి తెలుసుకుందామని ప్రయత్నిస్తే, నీ పుట్టినరోజు కదా అని వచ్చాం అని తేల్చారు. సిగ్గేసింది. తనేమైనా బాలా పాప? నలుగురిని పిలిచి తగుదనమ్మా అని పుట్టినరోజు చేసుకుందుకు? తనకొచ్చినేళ్ళు ఎవరికొచ్చాయి? నేడో రేపో ఋషిపంచమి నోము చేసుకోవలసిన వయసు. కాటికి కాళ్ళు చాపబోయే వయసులో కళ్యాణోత్సవాలు, జన్మదినాలునా? నలుగురు నవ్విపోరు? నవ్విపోదురుగాక నాకేటి చేటని మొండికేసి సెలగడానికి తానేమీ మగమహారాజు కాదే, మగనాలే. తనకి తెలియకుండానే ఇంట్లో ఏదో మార్పు. కోడలు తనని వంటింటి వైపు రానివ్వలేదు. తలంటు పోసుకోమని తనే స్నానాల గదిలో అన్నీ సిద్ధం చేసింది. కూతురు కొత్త చీర తెచ్చి అందించింది. చిన్న విందే అయింది భోజనం. మధ్యాహ్నం నిద్రలేచి కోడలందించిన కాఫీ ఫలహారాలు కానిచ్చేసరికి ఇదిగో అదిగో అని 5. ఇక ఆయన కచ్చిలో కందులు వేపేయడం మొదలుపెట్టారు. తెములు తెములు అంటూ. ఎక్కడికో చెప్పరు, ఎందుకో చెప్పరు. ఏం దాపరికమో పాడో. గుడికే అనుకుంది. కానీ రిక్షాలు మరోవైపు. ఇటెక్కడికి చెప్పమా? మీటింగ్ హాలు. సభకు సకల ఏర్పాట్లు జరిగి సభ్యులతో సహా సిద్ధంగా ఉంది. వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్టు, వాళ్ళదే ఆలస్యం అన్నట్టు. మైకు మెల్లగా అరిచింది. శ్రీమతి అవంతి గారు నేటి ముఖ్య అతిథి వేదిక మీదకు విచ్చేయాలి. తెల్లబోయింది. కాళ్ళు వణికాయి. ఆయనేమో ముసిముసి నవ్వులు, ముగ్ధుడిలా. ఎలాగో అడుగులు వేసి వేదికెక్కి సింహాసనం లాంటి కుర్చీలో కూలబడింది. సభాకంపంతో శరీరం స్వేదమయం అవుతుంటే పైన పంక బాగానే తిరుగుతోంది. గాలి వీస్తోంది. శ్రీ దయానిధి గారిని, అవంతి గారి భర్తను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆయన వెళ్ళి ఆమె కుడిపక్క ఖాళీగా ఉన్న ఆసనంలో కూర్చున్నారు. 3వ కుర్చీ లేదక్కడ. సభలో చాలామందే ఉన్నారు. ముందు వరుసలో దయానిధి కొడుకులిద్దరూ, కోడళ్ళు, అమ్మాయి, అల్లుడు. సభకు వచ్చిన వారందరూ దంపతులే. కొంతమంది ఉమెన్స్ క్లబ్ సభ్యులు ఉన్నారు వారిలో. సభను ప్రారంభించవలసిందిగా దయానిధి గారిని కోరుతూ, ముందుగా ఈ సభ ఏర్పాటు చేయబడిన సందర్భం చెబుతాను. శ్రీమతి అవంతి గారికి 58 ఏళ్లు నిండినందువల్ల 59వ జన్మదినోత్సవం జరపడానికని శ్రీ దయానిధి గారి సభను ఏర్పాటు చేశారు. వారు వారి శ్రీమతికి ఇయ్యబోయే అద్భుతమైన బహుమతిని ఇచ్చేందుకే ఈ వేదిక. సభను సాగించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. శ్రోతలలో గుసగుసలు. ముసలికాలంలో ముచ్చట్లు కాకపోతే అవ్వగారికి జన్మదినము, ఆవిడికి కానుక, అందుకు సభానా? చాలు చాలు, ఏమిటో అనుకుని వచ్చాం. ఇందుకే కుర్రాళ్ళు వెక్కిరిస్తారు ముసిరాళ్ళకి దసరా పండగని. వాళ్ళ మాటలు ఇంకా ఎంత దూరం సాగేవో గాని వాళ్ళ నోళ్ళు ముయ్యటానికే అన్నట్టు పలహారాలు అందించబడ్డాయి. లోకుల నోళ్ళు మూకుడుతో ముయ్యలేకపోవచ్చు కానీ మసాలా మిక్చర్తోనూ మన్పసంద్ తీపితోనూ మోయవచ్చునని రుజువు చేస్తున్నట్టుగా వారి నోళ్లు మూతబడ్డాయి. తింటూ వినసాగారు. దయానిధి మైకు ముందుకొచ్చాడు. అందరికీ వందనాలు. నా పేరు దయానిధి. మీలో చాలామందికి నేను తెలిసినవాడినే. ఉమెన్స్ లిబ్ సభ్యులని కూడా ఈ సభకు ఆహ్వానించడంలో ప్రత్యేక ఉద్దేశం ఉంది. వ్యర్థంగానూ అర్ధరహితంగానూ అసంబద్ధంగానూ మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. కానీ కొంత వివరంగా చెప్పవలసిన సందర్భం ఇది. నా గురించి కూడా చెప్పుకోక తప్పదు. అది అవసరార్థమే తప్ప ఆత్మస్థుతికి కాదు. ఇప్పుడిక్కడ నేను నా భార్యకి ఇవ్వబోతున్న కానుక
మీకు ఆశ్చర్యంగాను అసాధారణంగాను అనిపిస్తుందని నాకు తెలుసు. కానీ నేను దీని గురించి 3 ఏళ్లుగా ఆలోచిస్తూ వస్తున్నాను. నిజం, ఈ సభకు బీజం పడిన 3 ఏళ్ల కిందటి ఆ సందర్భం చెప్పక తప్పదు. ఆ వేళ ఇంటికి కారులో మెడలో దండతో వచ్చాను. ఏమిటి అడిగింది ఆశ్చర్యపోతూ. పదవీ విరమణ మహోత్సవం, నవ్వాను మహదానందంగా. నిజంగా నాకు రిటైర్మెంటు సంతోషంగా ఉంది. ఆఫీస్ పని దశాబ్దాల తరబడి చేసి చేసి విసుగొచ్చేసి మార్పు కోరుకుంటోంది మనసు. శరీరము విశ్రాంతి కావాలంటుంది. ముందు చూపుతో ఆర్థిక సమస్యలు ఎదురవ్వకుండా చూసుకున్నాను గనక ఆ బాధలు రావు. సంతోషం పట్టలేక నా మెడలో దండ ఆమె మెడలో వేసి, రేపటి నుంచి ఆఫీసుకు వెళ్ళక్కర్లేదు, బండచాకిరీ చేయక్కర్లేదు, బాధలుండవు అన్నాను. ఆమె కళ్ళల్లో అభినందనలతో పాటు కించిత్ అసూయ కూడా. అసంకల్పితంగానే ఆమె నోటి వెంట ఒక నిట్టూర్పు. అదృష్టవంతులు, మగవారు కదా, ఉద్యోగస్తులు కదా, ఎన్నాళ్లకైనా విశ్రాంతి అనేది ఉంటుంది. ఆమె అసంకల్పితంగా పలికిన ఆ మాటలలో నాకెన్నో అర్థాలు భావాలు గోచరించాయి. మామూలుగా సందర్భానుగుణంగా అందామె, కానీ అందులో ఎంత ఆవేదన, ఎంత అర్థం, ఎంత ఎత్తిపొడుపు, మరెంత నిరాశ, ఇంకెంత నిస్పృహ. అప్పటికి చేయగలిగిందేమీ కనిపించక మౌనం దాల్చాను. మీరైతే రిటైర్ అయ్యారని దండ నాకెందుకు అంటూ తనకు వేసిన దండని మళ్ళీ నా మెడలోనే వేసేసింది. ఆ చర్యలోనూ ఆమె మాటల్లోనూ నాకెన్నో స్ఫురించాయి. జరుగుతున్న అన్యాయం అర్థమైంది. మీరు ఉద్యోగంలోనూ నేను సంసారంలోనూ ఒకేసారి చేరాం. మీరైతే ఆఫీస్ నుంచి రిటైర్ కాగలిగారు, మగవారు గనుక. కానీ నాకు ఈ సంసారం నుంచి విశ్రాంతి అనేది ఉండదే. ఆడదానికి సంసారం నుంచి ఒక్కసారే విశ్రాంతి, విముక్తి, అది చావుతో. అంతవరకు ఇంతే అని విసుగ్గా, నిరాశగా, నిస్పృహగా అంటున్నట్లే ధ్వనించింది నా మట్టుకు. నేను మనిషిని, మగవాడినైనా నాకు హృదయం ఉంది, దానికి స్పందన ఉంది, నాకు కొంచెం మెదడుంది, అది ఆలోచించగలదు. చదివిన గ్రంథాల నుంచైతేనేం, చూసిన లోకం నుంచైతేనేం జీవితం గురించి నేను కొంత గ్రహించడమే కాక కొన్ని భావాలు, సిద్ధాంతాలు కూడా ఏర్పరచుకున్నాను. అవి కొత్తవేమీ కాకపోవచ్చు, కానీ వాటిని నేను బలంగా విశ్వసించడమే గాక వీలున్నంత వరకు వాచ, మనస, కర్మణ త్రికరణ శుద్ధిగా ఆచరించదలుచుకున్నాను కూడా. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, విసిగిస్తున్నాననుకోక. సృష్టి సాగింపు కోసమని నరనారులుగా విభజించబడిన స్త్రీ పురుషులిద్దరిది ఒకే జాతి, నరజాతి. మానవీ మానవులిరువురకు కష్టసుఖాలు, రాగద్వేషాలు, బాధలు, భయాలు, విసుగులు ఇద్దరికీ ఒకటే. ఇది నిస్సందేహము, నిర్ద్వందము కదా. మరి వారి మధ్య అమానుషంగా కొన్నిటి క్రూరమైన వ్యత్యాసాలేమిటి? ఇల్లనేది ఒక విధంగా కార్యాలయమే, కాకపోతే దీనికి వేళలుండవు. గృహిణే గృహాధికారి. హక్కులు తక్కువ, బాధ్యతలు ఎక్కువ కల ఈ పదవి స్త్రీ పాలిట ముళ్ళ కిరీటమే. వద్దన్నా తప్పది కఠిన శిలా సింహాసనం ఆమెకి. సంతానాన్ని కనడం నుంచి సకల కార్యాలు ఆమెవే. అటు భర్తకి, ఇటు సంతానానికి అన్ని సుఖాలు అందిస్తూ, సేవలు చేస్తూ, నానా చాకరీలు చేస్తూ జవాబుదారీగా ఉండవలసిన వ్యక్తి ఆమె. నిజానికి ఆమె పనులు ఆఫీస్ పనుల కంటే చాలా ఎక్కువ. తొందరగానే అలసట, చికాకు కలిగించేవి. మరి కనీసం మగవాడిలాగా అయినా 58 ఏళ్లకైనా ఆమెకు మాత్రం గృహిణీ పదవీ బాధ్యతల నుంచి విముక్తి, విశ్రాంతి లభించొద్దు? మగవాడికి ఒక న్యాయము, మగువకు ఒక న్యాయమునా? ఏ ధర్మశాస్త్రం చెప్పింది? భలే, ఆడవాళ్లకు రిటైర్మెంట్ సమంజసమే, న్యాయమే, ధర్మమే. దయానిధి గారు మంచి పాయింట్ లేవనెత్తారు. కానీ ఆచరణలో సాధ్యమా? శ్రోతలలో సందేహాలు. అవంతి కళ్ళ నిండా ఆశ్చర్యమే. ఏమిటో ఈయన చాదస్తం, చెప్పడానికేం ఎన్నైనా చెప్పొచ్చు. జరిగే పెట్టే పనులా ఇవి? మళ్ళీ మాటలు మొదలుపెట్టాడు దయానిధి.
నిష్ఠూరమైన నిజం చెబుతున్నందుకు బాధపడకండి. ఈ కాలపు అమ్మాయిలు మంచి భార్యలు కాగలుగుతున్నారేమో కానీ మంచి కోడళ్ళు మాత్రం కాలేకపోతున్నారు. సంయుక్త కుటుంబాలలో కష్టపడటానికి ఎవ్వరూ అంగీకరించరు, శ్రమనెవరూ ఆహ్వానించరు. సాధ్యమైనంత సుఖపడిపోదామనే కోరుకుంటారు. ఇది మానవ మనస్తత్వం. కానీ ఎదుటి మనిషి మీదకే అంతా తోసేసి చాకిరి ఒకరిది సౌఖ్యం ఒకరిది అన్నట్లు ప్రవర్తించటం ఎవరికీ న్యాయమూ కాదు, ధర్మమూ కాదు కదా. ఎంత కఠినాత్ములై ఉండాలి ఎదుటివారే కష్టపడుతుంటే చూస్తూ కూర్చోడానికి ఎవరైనా. అవంతి కొంత చదువుకున్నదే కానీ తన గురించి తాను ఆలోచించుకోదు. ఎదుటివారిని సుఖపెట్టడంలో తను పడే కష్టమే గుర్తించదు. నాకంటే ఆమె 4 ఏళ్లే చిన్నది, కానీ ఎంత శ్రమ పడుతుందని. ఊళ్ళు వెళ్ళి మరీ కొడుకు కోడళ్ళకి, అమ్మాయి అల్లుడికి చాకిరీ చేసి వస్తుంది. ఉద్యోగం విరమించి పని పాటలు లేకుండా కూర్చున్న నాకు కూడా సకల షోడశోపచారాలు చేస్తుంది. ఏ ఇంటైనా ఈవిడదే వంట. స్థలము మనుషులు మారవచ్చునేమో కానీ ఈవిడ డ్యూటీ మారదు. చిన్నవాళ్ళు అంటూ కోడళ్ళని కూతురిని పనిలోకి రానివ్వదు. పెళ్ళంటే 100 ఏళ్ల వంట అనే నిజాన్ని నిరూపిస్తూ ఉంటుంది. ఎవరింట పురుడు పుణ్యం వ్రతము నోము ఏమొచ్చినా ఈవిడికి పిలుపు రాక తప్పదు, ఈమె వెళ్ళి ఒళ్ళు నలగొట్టుకుని రాక తప్పదు. చేసే ఆవిడకి ఎలా ఉంటుందో కానీ చూసే నాకు మాత్రం మహాబాధగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంకానా ఈ అన్యాయం, ఇటుపై ఆపక మానను అనుకుంటూ తగిన సమయం కోసం ఎదురు చూస్తూ వస్తున్నాను. హృదయం ద్రవించిపోతున్నా ఉగ్గబట్టుకుని. దేనికైనా సమయం రావాలి కదా. ఇప్పుడొచ్చింది. అవంతికి 58 నిండాయి ఇవాల్టితో. ఆమె ఉద్యోగిని అయితే ఆఫీస్ వాళ్ళు పదవీ విరమణ సంబరం గావించేవారు. కానీ ఆమె గృహిణి కనుక మా కుటుంబ సభ్యులే ఆ పండగ చేయాలి. ఇది ఆమె 59వ జన్మదినోత్సవంగా కాక ఇల్లాలనబడే పదవిని విరమిస్తున్న సందర్భంగా జరుగుతున్న సంబరమే. ఇక ఈమెకే బాధ్యత ఉండదు. వంట, ఇంటి పనులు, జమా ఖర్చులు అన్నీ మరొకరు చూసుకోవలసిందే. ఈమె పదవీ విరమణను గుర్తించే వారందరూ ఈమెను అభినందిస్తూ సత్కరించండి. మొదటి దండ నాదే. ఎందుకంటే నేను ఇంటికి బాసుని కనుక, ఇన్నాళ్ళు ఆమె దాసిగానే ఉంది కనుక. నేను ఈమెను గృహిణి పదవి నుంచి విముక్తురాల్ని గావిస్తున్నాను అంటూ దండ వేశాడు దయానిధి అవంతి మెడలో. ఈ తరహాలో ఇదే ప్రథమ బహుమతేమో. విధి లేనట్టు 2 కోడళ్ళు కూడా ఆవిడను పుష్పగుచ్చాలతో సత్కరించారు, మనసులో మాత్రం ఎన్నో అనుకుంటూ. అయితే ఈవిడ, అత్తగారు రేపటి నుంచి పని ముట్టదన్నమాట. ఊరికే కూర్చుని ఏం చేస్తుందో. గుండ్రాయిలా ఉంది ఇప్పటికీ. తేరగా తిని కూర్చుంటే మరీ ఒళ్ళొచ్చేసి బీపీలు షుగరు అంటూ తమ చేతనే చాకరీ చేయించుకుంటుందన్నమాట. బాగుంది ఆవిడగారి ఎత్తు. ఈ వయసులో కూడా మొగుడిని కొంగున కట్టుకుని జానతనంగా తన కోరికను ఆయన ద్వారా బయటపెట్టి తీర్చుకుంటుందన్నమాట. ముంగిలా ఉంటుంది కానీ ఎంతకైనా తగును. వీళ్ల మనసుల్లో ఇలాంటి ప్రణాళిక ఉందని తామెవరికీ తెలియనే తెలియదు. ముసలాయన కూడా ఆవిడ పుట్టినరోజని దండ వేయడమని మాత్రమే చెప్పాడు. అత్తగారిని ఆటలు పట్టించొచ్చు అనుకుని పరమానందంగా బయలుదేరారు. తీరా చూస్తే ముసలి వాళ్ళిద్దరూ ఏకమై ఎంత గుడుపుఠానీ చేశారు, ఎంత ఎత్తు వేశారు. అవంతి తెగ సిగ్గుపడిపోతుంది. వేదిక మీద కూర్చుందే గాని ముళ్ళ మీద ఉన్నట్టే ఉంది ఆమెకు. ఎంత పని చేశారు వారు. తనేమి విశ్రాంతి నిమ్మని ఆయనను ఎన్నడూ కోరలేదే. ఆడది, తనకి రిటైర్మెంటా? అదేమిటి పెద్ద ఉద్యోగం చేసి పడిపోయిన దానిలా? ఇంటి చాకరీ వంట కూడా ఉద్యోగాలేనా? తాను కోరుకోకపోయినా వారు విశ్రాంతినిచ్చారు. అది ఆయన మంచితనము, సంస్కారము. ఉమెన్స్ లిబ్ సభ్యురాండ్రలో ఒకరు తమ శాఖ తరపున అవంతి మెడలో పెద్ద దండ వేసి, అవంతి గారి అదృష్టాన్ని అభినందిస్తున్నాం మేమందరము. స్త్రీకి కూడా రిటైర్మెంట్ ఉండి తీరాలి. ఇదే న్యాయం. పాశ్చాత్య దేశాలలో స్త్రీ
గృహిణి చేసే సేవలకు ఖరీదు కట్టబడుతూ ఆమె శ్రమకు రూపాయల్లో లాగా విలువ నిర్ణయించబడుతోంది. అంటే ఆమె కూడా ఉద్యోగినిగా ఆర్జనాపరురాలిగా గుర్తించబడిందనే. విసుగనేది పురుషులకే కాదు, స్త్రీకి కూడా ఉంటుంది. అందుచేత ఆమెకు విశ్రాంతి కల్పించడం ఎంతో ముదావహం. ఈ ఆలోచన వచ్చినందుకు, దానిని ఆచరించబోతున్నందుకు దయానిధి గారిని ఎంతో అభినందిస్తున్నాం. అయితే ఈ విషయంలో మా సభ్యులకున్న ఒక సందేహాన్ని వారు తీర్చగలరని ఆశిస్తున్నాను. అదేమిటంటే, దయానిధి గారు మానవత్వంతో అవంతి గారిని తనతో సమానంగా చూసి ఆమెను గృహిణి పదవి నుంచి రిటైర్ చేశారు. కానీ వారి కోడలు యథావిధిగా ఆమెకు అన్ని చాకరీలు అప్పగిస్తే సందేహాస్పదంగా చూసిందామె. దయానిధి లేచి జవాబు చెప్పసాగాడు. నిజమే, అవంతికి విశ్రాంతి నీయడం అనేది నేనొక్కడిని అనుకున్నంత మాత్రాన అయ్యేది కాదు. కోడళ్ళు కూడా కలిసి రావాలి, సహకరించాలి. సహకరించకపోతే ఎలా అన్న ఆలోచన నాకు రాకపోలేదు. ఆంధ్రదేశం అంటే అత్తా కోడళ్ళు ఉప్పు నిప్పే అని కదా ప్రాచుర్యం. అందుకే ముందు జాగ్రత్త తీసుకున్నాను. గృహ వాతావరణం అనుకూలంగా లేకపోతే మేమిద్దరము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాం. అక్కడ మాకిద్దరికీ శేష జీవితం సుఖంగా వెళ్ళిపోయేందుకు చాలినంత డబ్బు నేను దాచాను. అక్కడి వాతావరణము చూశాను ఒకసారి వెళ్ళి. పర్వాలేదు, కనుక మేమిరువురము నిజమైన విశ్రాంతి జీవితం పొందగలమనే నా విశ్వాసం అని ముగించేసరికి ఒకటే చప్పట్లు హాలంతా. బయటకు నడుస్తున్న ఆడవాళ్లలో అనేక మంది తమకు ఇలాగ 58వ ఏట కాకపోయినా 60వ ఏటైనా తమ భర్త కుటుంబము ఇటువంటి రిటైర్మెంట్ బహుమతిగా ఇస్తే బతుకు ఎంత బాగుంటుంది అనుకుంటూ భారంగా నడుస్తుంటే, విమెన్స్ లిబ్ సభ్యులు మాత్రం ఒకచోట చేరి ఈ ఐడియా బాగుంది, పురుషులతో సమానంగా స్త్రీలకు పదవీ విరమణ ఉండి తీరాలి అనే నినాదానికి, ఉద్యమానికి నాంది పలికితే ఎలా ఉంటుంది అని తర్జన భర్జనలు పడుతుంటే అవంతి భుజం చుట్టూ చేయి వేసి ఆమెను వేదిక నుంచి దిగువకు నడిపిస్తున్న దయానిధి, ఆఫీసు నుంచి నేను, ఇంటి నుంచి నువ్వు రిటైర్ అయినా నీకు భర్తగా నేను, నాకు భార్యగా నువ్వు, మన అందమైన దాంపత్యం నుంచి రిటైర్ అవ్వడం అనేది మాత్రం ఉండదు సుమా, మనం ఉన్నంత కాలము అంటూ చిలిపిగా నవ్వుతున్నారు. కథ పేరు శ్రీమతికి బహుమతి. రచించిన వారు ఇచ్చాపురపు రామచంద్రరావు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.